भारत माता की जय श्री राम जमलम्मा माता की నా గద్వాల గడ్డ హిందువుల అడ్డ ఈడ పుట్టిన ప్రతి బిడ్డ భరతమాత ముద్దు బిడ్డ అని చెప్పేసి ఆ జమలమ్మ తల్లి ముద్దు బిడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హిందూ బంధువులారా, మనం దేనికోసం పోరాడుతున్నాం? ఎందుకంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం నీళ్లు తాగుతూ కానీ ఈ దేశంకి మొక్కురా అంటే వందే మాతరం అనమంటే అన్నాడు, భారత్ మాతాకి జై అనమంటే అన్నాడు, జములమ్మ తల్లికి జై అనమంటే అన్నాడు, జోగులమ్మ తల్లికి జై అంటే జై అన్నాడు. కానీ నీ గుళ్ళు కావాలి, నీ గుళ్ళ వ్యాపారం కావాలి, నీ ఇంట్లో అమ్మాయిలు కావాలని మాత్రం అనుకుంటుంటాడు. దాని జములమ్మ గుడి సందర్భంగా జములమ్మ దేవాలయంలోనే ఇక్కడ నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జములమ్మ తల్లి అంటే అందరినీ జమ చేస్తున్నది. ఎందుకంటే ఎక్కడెక్కడో నాది వికారాబాద్ జిల్లా, ఇల్లది గద్వాల జిల్లా, ఆయనది హైదరాబాద్ జిల్లా, సారథి ఆంధ్రను అక్కడెక్కడ ఎక్కడ కరీంనగర్ ఖమ్మం. అయ్యో బిడ్డలారా రండి, ఈ జమలమ్మ నాతో బిడ్డలారా నా దగ్గరికి రండి, తెలంగాణకు ఒక దిక్సూచి కండి అని అందరినీ జమ చేసి ఈ జమలమ్మ గడ్డ సాక్షిగా చెప్తున్నాం. జమలమ్మ దగ్గరనే ఆరంభించాం. ఇది ఇక్కడితోని అంతం కాదు. నన్ను అనుకున్నారు మొన్న ఇక్కడ ఉన్నటువంటి మోహన్ అలాగే నరసింహన్న వీళ్ళందరూ ఇక్కడ మన తిరుమలేష్ వీళ్ళందరూ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ కలిసి మన దేవాలయాల్లో అన్ని మతస్థులకు పనేంటి, ఇతరులకు ఏం పని అండి? దేవాలయం మాది, దేవాలయ వ్యవస్థ మాది, పూజారీతనం మాది, అన్ని మావి. ఇక్కడ కమ్మరి వడ్ల కుమ్మరి చాకలి మంగలి అందరికి పని ఉంటది. దేవాలయ వ్యవస్థ అంటేనే కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి అందరికి పని ఉంటది. దేవాలయం అంటే హిందువులకు ఆత్మ. మరి అట్లాంటి ప్లేస్లలో మీకేం పని? అన్ని చేసి మా వాళ్ళు ఇంత ఏమంటారు, ఇంటికి సున్నాలు వేసుకొని బట్టబా తుట్టుకొని బోనం కడుపు ఎత్తుకొచ్చుకొని ఉపాసం ఉండి మడి నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారికి బలిద్దామని సీద వస్తే ఇక్కడ వచ్చేసరికి నువ్వేం చేస్తావు? అమ్మవారికి నీళ్ళు కూడా చిలకరించి రెడీ పెడతారు, మేక ఇవ్వడంగా జట్కా ఇచ్చి రెడీ ఉంటుంది. అయ్యా నేను రెడీ ఉన్నా అంటే అప్పుడు మనోనికి యాదికి వస్తుంది, అరే మొల్సాబ్ కిదర్గా అంటాడు. అప్పుడు మనోనికి యాదికి వస్తుంది. యాదికి వచ్చిన మీకు అంటాడు, అరే వానికి ఫోన్ చేస్తాడు, కిదర్ గారే బాయ్ సాబ్ అంటే మరి అభి పైకన గారే జర కొద్దిసేపు ఆగంటాడు. వాడు పేగాడుకొని వచ్చిండా, స్నానం చేసుకొని వచ్చిండా, మడి మీద వచ్చేసిండా, పక్కలకి వెళ్ళి లేచి వచ్చిండా అని మనం చూడకుండా మన వాళ్ళే మూర్ఖంగా వానితోని హలాల్ చేస్తున్నారు. వాని పేరు చదివి వాడు సూరా చదివి ఇంతకుముందు మోహన్ గారు నాకంటే బాగా చదివిండు ఆ మంత్రం, నాకు కూడా తెలియదు అదేమిటో బాగా చదివిండు. వాడు వాందేవన్ పేరు మీద బాగా చదివి కోస్తే అది వాందేవన్కి ఎక్కుతుంది, కానీ మన అమ్మవారికి ఎట్లా ఎక్కుతుంది? హలాల్ పేట ఎంగిల్ చేసినటువంటి వస్తువుని అమ్మవారికి పెడితే అది ఎంగిల్ అవుతుంది, కానీ అమ్మవారి నైవేద్యం ఎట్లవుతుంది? కాబట్టి హిందూ బంధువులారా గుర్తుపెట్టుకోవాలి, మన దేవాలయాల్లో ఈ జమలమ్మ గుడే కాదు, గద్వాల జిల్లానే కాదు, తెలంగాణ మొత్తంలో కూడా ఏ దేవాలయంలో హలాల్ అనేటువంటి ఉండరాదని సాధు సంతులమందరం మేమందరం సాధు సంతులమందరం తీర్మానం చేస్తున్నాము. ఈ గద్వాల సాక్షిగా తీర్మానం చేస్తున్నాము, తెలంగాణలోని ఏ దేవాలయంలో కూడా హలాల్ జరగరాదని చెప్పేసి ఈ సందర్భంగా తీర్మానం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హిందూ బంధువులారా, ఇక్కడ జట్కా పద్ధతిలో చేసుకునేటువంటి హక్కు రజకులది, ముస్లింలది కాదు. ఇక్కడ పూల సామాగ్రి అమ్ముకునే హక్కు హిందూ బులందులది, నీది కాదు. మేమెవ్వరిని ఏ కులంని తక్కువ చేస్తలేం, మేమెవ్వరిని పొట్టగొట్టాలనుకుంటలేం. కానీ నా రజక చాకలి మంగలి కమ్మరి కుమ్మరి పొట్టగొడుతున్న వాళ్ళని మేము ఒకటే అడుగుతున్నాం, నీ పొట్టగొట్టాలని మా ఉద్దేశం కాదు. మా దేవాలయంలో బలిచ్చేవాడు బొట్టు పెట్టుకునేవాడే ఉండాలని చెప్పేసి మా పోరాటం చేస్తున్నాం. ఇక్కడ బొట్టు పెట్టుకునాలే. నువ్వు కూడా వస్తావా? నువ్వు కూడా రా. మేము అన్యాయం చేస్తాం, తుర్కోల్లో కూడా అన్యాయం చేస్తాం. ఎందుకంటే నువ్వు 2-3 తారాలు ఇంటికి పోతే మీ అయ్య పేరు నర్సప్పన ఉంటది, రామప్పన ఉంటది, మీ అయ్య షేక్ ఇమాం మాత్రం ఉండడు. ఎందుకంటే నువ్వు కూడా వెనకటికి నా హిందువే, నువ్వు వెనకటికి పోతే నువ్వు షేక్ ఇమాం కాదు, నువ్వు వెనకటి పోతే
జములప్పవే రామప్పవే ఉంటావు తప్పిస్తే వేరే పేరు ఉండదు. నీ రక్తంలో ప్రవహిస్తుంది నా హిందువుల రక్తం అని చెప్పేసి, నీ రక్తంలో నా రక్తం ఉందని చెప్పిస్తున్నా. కానీ నువ్వు మతం మారిన హిందువువి, భయపడిన హిందువువి. కానీ ఆనాడు మొఘలులకు, డచ్చులకు, నిజాంలకు ఎదురొడ్డి రక్తాన్ని సమర్పించి ధైర్యంగా నిలబడింది ఇప్పుడు బతికున్న హిందువులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మీ పొట్టగొట్టం దా మా హిందువులు, మా రజక సోదరులు కానీ, తెలుగు సోదరులు కానీ, యాదవులు కానీ, ఇక్కడ కొన్ని ఊర్లలో కురువలు కూడా వస్తుంటారు. మీకు ఎక్కడ పొట్టగొట్టం దా. మా అమ్మవారి ఎదురుగా కుంకుమ ఉంటది, బొట్టు పెట్టుకో. మా అమ్మవారి మంత్రం ఉంటది, యా దేవి సర్వభూతేశాన్ని చదువు. అప్పుడు మేము చూపెట్టినటువంటి జత్కా పద్ధతిలో బలి మేము కూడా ఒప్పుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాం. దానికి మాత్రం ఒప్పుకున్నావు. వాడు మొన్న నేను వీడియో చూసిన అమ్మవారి ఎదురుగా అన్నలు అంటున్నారు. వాడు ఏమన్నాడు తెలుసా, ఈ దేవాలయంలో హలాల్ బంద్ చేస్తే అమ్మవారి గుడి మూసేస్తారు. వానికి ఎంత ధైర్యం అని చెప్పేసి ఖబర్దార్ బిడ్డల్లో, మా దేవాలయానికి జోలికి వస్తే హిందువులు బరి తెగిస్తే అమ్మవారి దేవాలయంలో మేకపోతుల తలలే కాదు, అమ్మవారికి ఎదురొచ్చి అమ్మవారి దేవాలయాన్ని మూసేస్తామంటే మీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందు పంపుతారు బాగా గుర్తుపెట్టుకోండి. నన్ను అరెస్ట్ చేసిరంటే నేను భయపడలా. ఆ రోజు అర్ధరాత్రి 12:30కు దొంగల్లాగా వచ్చారు. వాళ్ళు పోలీసులనే దొంగలంట. ఎందుకంటే నేనేమన్నా ఉగ్రవాదినా, నేనేమో రోడ్డు షీటర్నా? నేను మల్దకల్ పక్కల మధ్యల బండలో పడుకుంటే, బ్రహ్మంగారి గుడిలో పడుకుంటే అర్ధరాత్రి వచ్చి నడవండి అన్నారు. ఎక్కడికి సార్ వెళ్ళాలంటే మీరు ఈ ఊర్లో ఉండరాదు, ఈ జిల్లాలో ఉండరాదు అన్నారు. ఇది ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి. నన్ను బట్టలు కూడా వేసుకునేకుండా నడువన్నారు. నేను అడిగాను, అయ్యా నేను పూజ చేసుకోవాలి, నా పూజా కార్యక్రమాలు ఉంటా అంటే, నీకు పోలీస్ స్టేషన్ లో పూజా కార్యక్రమాలు అంటే హిందువులు అంతా చులకలనా? హిందువులు పోలీస్ స్టేషన్ లో పూజ చేసుకోవాలనా? మా దేవి దేవతల్ని పూజ ఏర్పాటు చేసుకునేది పోలీస్ స్టేషన్లోనా? ఎంత కండ కావరం ఉంటే తప్ప అట్లాంటి మాట్లాడతామని చెప్పేసి నేను సందర్భంగా అడుగుతున్నాను. ఎంత ధైర్యం ఉంటే, ఎంత మదమెక్కిన అధికారం ఉంటే తప్ప నువ్వు మాట్లాడతావు? అర్ధరాత్రి 12:30కి నన్ను వస్త్రం కూడా కప్పుకోనియకుండా ఇక్కడి నుండి మల్దకల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మల్దకల్ పోలీస్ స్టేషన్ తర్వాత నేను ఒకటే అడిగాను, అయ్యా నాకు అమ్మవారి, నేను బిడ్డగా నిత్యం అమ్మవారిని పూజించే అమ్మవారి భక్తుణ్ణి, నాకు ఒక్కటే అవకాశం ఇచ్చండి. మీరు ఉదయం 5:30కైనా నన్ను అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇస్తే, అమ్మవారు లేదు, ఎవరు లేదు, తమాషా చేస్తున్నావా బండే కన్నాడు. చాలా బాధ అనిపించింది. ఒక ముస్లిం వ్యక్తికి నువ్వు అట్లా అనగలుగుతావా? అనలేవు. చాలా బాధ అనిపించింది. స్వామీజీలు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? మీరు ఇంట్లో ఉండాలి, ఇంట్లో ప్రచారం చేసుకు, ఇంట్లో తపస్సు చేసుకున్నా కానీ ఇట్లా జిల్లాల పొంటారు అంటే హిందువులు ధర్మ ప్రచారం చేస్తారు తప్ప ఇంట్లో కూర్చుంటారు. సాధు సంతుల పని ఏంది? ధర్మాన్ని మేల్కొనేటువంటి బాధ్యత సాధు సంతులది. సుమారు 3:30 గంటల పాటు నేను అడుక్కున్నాను, అయ్యా ఆపండి ఆపండి అంటే వారు వేగంగా కారు తీస్తుంటే కూడా నేను కార్ డోర్లకి వెళ్ళి దుంకుతా అని చెప్పేసి డోర్ తెరిచిన. ఆ 130 వేగంలో నా బండిలో కూడా ఎక్కనీయలేరు, వాళ్ళ బండిలోనే కూర్చుని పెట్టుకున్నారు. అడుక్కుంటుంటే కూడా అమ్మవారి దర్శనాన్ని కలిగించలేరు. చాలా బాధ అనిపించింది. కానీ జమలమ్మ నా ఎంట ఉన్నదంటే, ఈ రోజు జమలమ్మ గుడికి వచ్చిందంటే జమలమ్మ తల్లి నా ఎంట ఉన్నది. వెళ్తున్నా 3:30 గంటల పాటు ఎక్కడ ఆపకుండా ఎంతో బాధ పెట్టి అక్కడ దగ్గర మహబూబ్ నగర్ వేశారు. వారికి ఒక్కటే మాట చెప్పిన, ఎస్ఐకి, మల్దకల్ ఎస్ఐకి, మా గద్వాల ఎస్ఐకి, అయ్యా ఎస్ఐ గారు నన్ను ఊకే దర్శనం చేసుకుని 5 గంటలకు పంపించేట్టు అయ్యే పోతుండే, బంద్ అయితే జమలమ్మ గుడిలో బంద్ అవుతుండే. కానీ మీకు దిగినంబడే కార్లో దిగినంబడే చెప్పిన, మమ్మల్ని సాధువులని ఏ విధంగానైతే పాల్గర్లో, మహారాష్ట్రలోని పాల్గర్లో సాధువులని దెబ్బతీస్తే దాని అనుభవం మహారాష్ట్రలో పడ్డది. ఏ విధంగానైతే పశ్చిమ బెంగాల్లో ఒక స్వామీజీని ఇబ్బంది పెడితే అక్కడ ఏం జరిగిందో చూసాం. ఒకటే గుర్తు చేశాను, అయ్యా ఎస్ఐ గారు ఈ రోజు నన్ను గద్వాల అమ్మవారి దర్శనం చేయకుండా నన్ను అడ్డుకున్నారు కదా, రేపు మళ్ళీ వస్తా, జమలమ్మ తల్లి దగ్గరికే వస్తా, నన్ను జమలమ్మ దగ్గర హలాల్ బంద్ కాదు రాష్ట్రం మొత్తం బంద్ చేయడానికి అమ్మవారి దగ్గర వచ్చి శక్తిని తీసుకొస్తా అని చెప్పిన. కాబట్టి హిందూ బంధువులారా, ఈ అణిచివేతలు మనం ఇంకా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన గొంతు నొక్కడానికి ఎంతో ఉపయోగపడుతుంటారు, వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు.
నేను ఒకటే అనుకుంటున్నా, నా ప్రాణం పోయినా పర్వాలేదు. సార్ అంటాడు ప్రాణం పోయింది అనక స్వామి, ప్రాణం తీసైనా పర్వాలేదు, సనాతన ధర్మాన్ని రక్షించాను అని అంటుంటాడు. కాబట్టి నేను దానికి మనం ఏంటంటే సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి మనం ఎంతకైనా ముందుకెళ్ళాలి. అణిచివేతలు ఉంటున్నాయి, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ముత్యాలమ్మ దేవాలయం పైన దాడులు చేశారు. ఇంకా జోగులాంబ తల్లి మీద అయితే అమ్మవారికి 500-700 ఏళ్ల పాటు నిల్వ నీడలేదు. అక్కడ కూడా ఒక దుర్మార్గుని యొక్క సమాధక ఉంది. కాబట్టి దాన్ని కూడా తీయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఆ జోగులాంబ దగ్గరకు వస్తాడని నేను అరెస్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా వస్తాం. మీరు తీయాలి, ప్రభుత్వమే తీయాలి. తీయాలని కూడా మేము సాధు సంతులం డిమాండ్ చేస్తున్నాం. మాది మా ప్రథమ కోరిక. మీరే తీయాలన్నది మా మొదటి కోరిక. మీరు తీయకుంటే మేము తీస్తామన్నదే మా హెచ్చరిక అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ బంధువుల మీద దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీలోని తరుణ్ అనేటువంటి అబ్బాయిని హోలీ పండుగ నాడు కొట్టి చంపారు. బక్రీద్ పండుగ నాడు సూర్య అనే అబ్బాయిని కత్తితో పొడిచి చంపారు. మొన్న ఖమ్మంలో చిన్నారి చిట్టి తల్లిని దుర్మార్గుడు అమ్మాయిని చెప్పాలంటే ఆ చిన్న తల్లిని ఎట్లా చెప్పాలి, ఏ పదం ఉపయోగించాలి? బంగ్లా పైన ఎత్తేస్తే ఆ చిట్టి తల్లి ఏం చెప్పుకుంటది? ఒక ముద్దగా చూస్తే ఏమని చెప్పుకోవాలి? కాబట్టి హిందూ బంధువులారా, రేపు మన గ్రామంలో మన ఇంట్లో కూడా అదే జరగబోతుంది. మనం జాగ్రత్త వహించాలి. కులాల కొట్లాటలొద్దు. అందరు అనుకుంటున్నారు స్వామీజీలు నాన్న అనుకుంటారు మన సమాజంలో ఎస్సీలని ఎస్టీలను దూరం పెడతారు, అవి పెడతారు ఇవి పెడతారు. కాదు, నేనే స్వయంగా చాలా మంది స్వామిల అందరం కలిసి స్వయంగా 3700 మంది దళిత మహిళలకు స్వయంగా పాద పూజ చేసిన వాళ్ళం ఉన్నాం. వారిని కులాలుగా వర్గాలుగా విడిపోకుండా కాపాడుకున్న వాళ్ళం ఉన్నాం. కాబట్టి ఈ సందర్భం కూడా చేస్తున్నాం. మాకు అన్ని కులాలు కావాలి. కమ్మరి, చాకలి, వడ్రంగి, కుమ్మరి అందరు కావాలి. అందరూ హిందువులే. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా షేకులు, సున్నీలు, సయ్యదులు విపరీతమైనటువంటి ఉన్నాయి. చర్చిల్లో కూడా రెడ్డి చర్చి, మాదిగ చర్చి, కమ్మ చర్చి, చౌదరి చర్చి, ఇన్ని చర్చిలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. కానీ వాడు ఒకటే అంటాడు బయటికి చూపెడితే, మనం ఎన్ని కులాలున్నా ఎందుకు పటిష్టంగా ఉన్నామంటే అన్ని కులాలున్నా కానీ మనం భరతమాత ముద్దు బిడ్డ ఉన్నటువంటి భావన ఉన్నందుకే ఈ రోజు ఇప్పటి వరకు నిలబడ్డాం. కాబట్టి మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, అన్ని కులాలు బాగుపడాలి. నీ వృత్తులు నీవు చేసుకో. మంగళూళ్ళ పనిలో వాడు అరబ్ గాడు వస్తున్నాడు, చాకల పనిలో వేరే వస్తున్నాడు, లాండ్రీ పని చేస్తాడు. ఇక చాకల పనిలో ఇప్పుడే చెప్పుకుంటున్నాం జట్కా చేద్దాం అంటే హలాల్ వస్తున్నాడు. కమ్మరి మన వడ్రంగి పనిలో వేరేడు వస్తున్నాడు. ఈ విధంగా ప్రతి కులంలో ప్రతి పనిలో వాడు దూసుకుపోయింది. కాబట్టి మన కులాల్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి హిందూ బంధువులారా, మిమ్మల్ని ఒక్కటే వేడుకుంటున్నారు, ఈ జమ్ములమ్మ గుడిలో ఏం జరిగినా పర్వాలేదు. మొన్న నాకు తిరుమలేశన్న, నరసింహన్న, మోహన్ గారు చెప్పాడు, స్వామి మొన్న పోయిన వారం అంతా అయిపోయింది స్వామి, మంచిగా అయింది. మొన్న వారం జర లొల్లి జరిగింది, జమ్మి చోళలే చేయాలి, వాళ్ళే చేసుకున్నాం. మాకు ఊరు మీద అభిప్రాయం, మాకు ఊరోళ్ళే చేసుకోండి, ఊరోళ్ళే చేసుకోండి, నువ్వు చాకలోళ్ళే చేసుకోండి, కానీ మొల్లంతో మాత్రం అస్సలు చేయకండి. మీ ఊరోళ్ళే చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. వేరే ఊరోళ్ళు చేయకున్నా పర్వాలే, మేము రాము, మీ జోలికి రాము. వేరే ఊళ్ళకి పని ఏంది? ఈ గుడి జమ్మి చెడుది. అవును జమ్మి చెడుదే, కానీ జములమ్మ మాత్రం మా అందరు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. జమ్మి చెడు గ్రామ దేవతని అమ్మ, కానీ జమ్మిచెడు జములమ్మ మాత్రం మా అందరి తల్లి. మమ్మల్ని అంత దూరం పిలిపించుకున్నా అంటే మా అందరి అమ్మ. కాబట్టి జమ్మిచెడు గ్రామంలో ఉన్నటువంటి హిందువులు మాత్రమే ఇక్కడ జట్కా పద్ధతిలో చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి హిందూ బంధువులారా, ఒకటే వేడుకుంటున్నా, మొన్న అంతకుముందు వారం 90% 100% స్ట్రైక్ రేట్ ఉంటే మొన్న 70% వచ్చింది. కానీ ఇక్క మీదట చెప్తున్నా, మళ్ళీ 101% స్ట్రైక్ రేట్ తోని ఒక్క జంతువును కూడా వేరేవాడిని మాత్రం బలి ఇవ్వనరాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ హలాల్ అనేటువంటి పదమే ఇక్కడ ఉచ్చరించలేకుండా దేనైనా పర్వాలేదు, పోరాడండి. మేమందరం మీ అందరికి మద్దతుగా వస్తాం. ఎస్ఐ సార్ చెప్పిన, సారు ఊకే జములమ్మతోనే అయిపోతుండే, కానీ నువ్వు రాష్ట్రం అంతా నిప్పంటి ఇచ్చి పెట్టినావు సార్ అని చెప్పిన. ఊకే అయిపోతుండే, జములమ్మ కానీ అయిపోతుండే.
కానీ మొత్తం పుల్ అంటించి గద్వాలు అయిపోయింది. మేము ఇప్పుడు మేము అందరం సాధన ఒకటే నిర్ణయం తీసుకున్నాం. అరే మా రజక సోదరులు తిండి లేక ఉపాసం ఉండి ఎక్కడో చాలా గరీబ్ పరిస్థితుల్లో బతుకుతున్నారు. కాబట్టి మేము మా వాళ్ళ కోసం కొట్లాడతాం, మా బిడ్డల కోసం కొట్లాడతాం, మా పేద ప్రజల కోసం కొట్లాడతామని మేము అందరం సామలం నిర్ణయించుకున్నాం. తెలంగాణ అక్క చెప్పింది, శ్రీవల్లక్క స్వామి తెలంగాణలో ప్రతి గుడిలో కూడా మా రజకులకు హక్కు పొందే విధంగా మేము అందరం కృషి. అమ్మా మీకు యావత్ తెలంగాణ సమాజమే కాదు, మా సాధు సంతుల సమాజం కూడా మీకు తోడుంటది. మా వృత్తుల్ని మేమే చేసుకుందాం అనేటువంటి భావన మీకు హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ దేవాలయం సాక్షిగా చెప్తున్నా, రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తంలో హలాల్ అనేటువంటి పదం దేవాలయాల్లో హలాల్ అనేటువంటి పదాన్ని ఒక్క ఏడాది లోపల ఇంతేయకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి నరసింహన్నకు జరిగిన నన్ను అరెస్ట్ చేసిరు, కానీ నన్ను అరెస్ట్ చేసిరు ఏం పాపం అసలు ఏం విషయం కూడా తెలియదు. అరెస్ట్ చేశారు, నరసింహన్నను అరెస్ట్ చేశారు, మోహన్ అరెస్ట్ చేశారు, నా వీడియోలు షేర్ చేస్తే తాండూరులో అరెస్ట్ చేశారు. ఎన్నాళ్ళు ఈ దుర్మార్గం అని ప్రశ్నిస్తున్నాను. జమలమ్మ దర్శనం చేసుకోవడం నా హక్కు కాదా? అర్ధరాత్రిలో అరెస్ట్ చేయడం మీ దుర్మార్గం కాదా? ఈ అణచివేతకు ఈ అకృత్యాలకు ఒకటి పరిష్కారం చూపెడుతుంది. దేవాలయంలో ఒక సెంటు భూమిని కబ్జాలు చేయాలన్నా పడేటట్లు చేయగలుగుతాం. మన దేవాలయాల్లో అన్నమత ప్రచారాన్ని అడ్డుకునేట్లా చేయగలుగుతాం. అది ఎప్పుడు చేయగలుగుతాం తెలుసా? ఎప్పుడైతే గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగురుతుందో అప్పుడే వీటన్నిటికీ చరమగీతం తప్పకుండా పాడగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి జమలమ్మ మాత అధిష్టానంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలకందరికీ, ఈవో గారికి, హిందూ బంధువులందరికీ, మరి మే మహాజనశక్తి అధ్యక్షుల వారికి, విశ్వ హిందూ పరిషత్ వారికి, మిగతా బజరంగ్ దళ వారికి, హిందూ బంధువులందరికీ, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు మాతో ఉండండి, మీరు మీతో తప్పకుండా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత్ మాతా की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति संभाजी